1850 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు 2K చేయమన్నాను ఫాస్ట్గా, ఇంకా చేయలేదు. 1900 దాటారు. త్వరగా చేసేయండి. ఎంత ఫాస్ట్గా చేస్తారో మీ ఇష్టం, త్వరగా చేసేయండి ప్లీజ్. 2K అయిపోవాలి. ఈ వీడియో కాంట్రవర్షియల్ అయినా పర్లేదు, అవ్వకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పాలనుకున్నది చెప్పేస్తా. చెప్పు. ఇప్పుడు సినిమా రిలీజ్ అవ్వక ముందు పోస్టర్లు, ట్రైలర్లు, టీజర్లు రిలీజ్ చేస్తారు. అయితే మనం చూసి నచ్చితే బాగుందంటాం, లేదా నచ్చకపోతే ట్రైలర్ ని చూసి జడ్జ్ చేయకూడదు అని అంటాం. అవే కాకుండా ఇంకేం చేస్తామంటే మన క్లోజ్ ఫ్రెండ్స్ తో గానీ లేదా మన కజిన్స్ తో గానీ వాళ్ళ ఒపీనియన్ మనం తెలుసుకుంటాం, మన ఒపీనియన్ వాళ్ళకి చెప్తాం. అంతే, డన్. ఇంకేం చెయ్యం. మహా అయితే ఏవో మీమ్స్ పెడితే షేర్ చేసుకుంటాం. అయితే రివ్యూలు, అనాలిసిస్ లో అనే పేరుతో కొంతమంది పోస్టర్స్, ట్రైలర్స్ మీద కూడా రివ్యూలు చేస్తున్నారు. ఇప్పుడు సినిమా చూసి రివ్యూ ఇవ్వడం ఓకే, ఎందుకంటే వాడు ఆల్రెడీ సినిమా చూసాడు కాబట్టి ఆడికి ఒక ఐడియా ఉంటది, అంటే ఆడికి ఒక క్లారిటీ ఉంటుంది. సినిమా వాడికి బాగుంది అనిపిస్తే బాగుంది అంటాడు, బాగాలేదంటే ఫ్లాప్ అని అంటాడు. కానీ ట్రైలర్స్ కి, పోస్టర్స్ కి రివ్యూలు ఏందిరా అంటే మీ దగ్గర కంటెంట్ ఏమి ఉండదు. సో ఏదోటి చేసేయాలి, ఏదో ఒక సొల్లు చెప్పాలి. వీడియోలు టైంకి అప్లోడ్ చేసేయాలి, ఎందుకంటే వీడియోలు పెట్టకపోతే డబ్బులు రావు. మీకు వచ్చిన 12-25 కోసం సినిమాల్ని నాశనం చేస్తున్నారు కదరా. మెయిన్ గా ఇతను తెలిసి ఉంటాడు, రావణ్ ఫర్ యూ. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. అతని కమెంట్స్ లో మీరే పెడతారు, సొల్లు చెప్పకరా ఆపరా వీడియోలని. మరి మీరు వీడియోలు చూడడం ఆపుతున్నారా? అంటే అది అతన్ని అసలు అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారా? లేదు. అతని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, రోజుకి ఒక వీడియో కూడా కాదు, డైలీ 3-4 వీడియోస్ పెడతాడు. ఒక్క దేవరా మీద 15 వీడియోలు చేశాడు. పోనీ చెప్పింది కూడా అసలు కరెక్ట్ గా ఉండదు. నించుంటాడు, అతనికి ఏమనిపిస్తే అది చెప్పేస్తాడు. అలా సొల్లు వాగుతూనే ఉంటాడు. ఇతని మీద ఎంతో మంది ట్రోల్స్ చేశారు, రోస్ట్ చేశారు, అయినా కూడా వీడియోలు ఆపట్లేదు. ఎన్ని యుగాలైనా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. సినిమాని కంటెంట్ లా వాడుకొని డబ్బులు అడ్డంగా సంపాదిస్తున్నాడు. పోస్టర్ మీద రివ్యూ, టీజర్ మీద రివ్యూ, ట్రైలర్ మీద రివ్యూ. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అది కాకుండా ఇతని కక్కుర్తి ఇంకా పీక్ లెవెల్లో ఉంది. ఇప్పుడు మీమ్స్ ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి కదా, అవి కూడా రివ్యూలు చేసి ఇతను ఓన్ గా చెప్పినట్టు యూట్యూబ్ షార్ట్స్ లో పెడుతున్నాడు. కంటెంట్ లేకపోతే ఆఖరికి మీమ్స్ వాళ్ళది కూడా కాపీ చేస్తున్నాడు. మీరు ఫస్ట్ అతని వీడియోలు చూడడం ఆపేస్తే ఆటోమేటిక్ గా అతనికి ఒక క్లారిటీ వస్తుంది ఏం చేస్తున్నాడు అని. రీసెంట్ గా బార్బెల్ పిచ్ మీటింగ్ యూట్యూబర్ ఉంటాడు కదా, అతని మీద ఒక వీడియో పోస్ట్ చేశాడు. దానికి టైటిల్ మళ్ళీ సిల్లీ లాజిక్, రావణ్ ఫర్ యూ స్ట్రాంగ్ కౌంటర్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్ అంట. లాజిక్ల కోసం ఈ మహానుభావుడే మాట్లాడాలి. మరి నాకు అది చూడంగానే అనిపించిందో తెలుసా, ఆ ఛత్రపతిలో తప్పిపోయినటువంటి స్వరచాప దేవరా దగ్గరకు వచ్చిందేమో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మోస్ట్లీ అదే గుర్తొచ్చింది అనమాట. ఆ స్వరచాపని అంత క్లియర్ గా చూపించేటటువంటి దమ్ము రాజమౌళి గారికి ఉంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అతను ఏం పతిత్ కాదు. ఆ బార్బెల్ పిచ్ మీటింగ్స్ ఆయన కూడా పెద్ద పతిత్ ఏం కాదు. అతను కూడా ఈయనలాగే సేమ్ అంతే. సినిమా చూసి రివ్యూలు ఇవ్వచ్చు, కానీ ట్రైలర్లు, టీజర్ల మీద కూడా రివ్యూ చేస్తాడు ఆయన. ఇప్పుడు తిడతారని చెప్పి దానికి ఒక కొత్త పేరు పెట్టాడు, అనాలిసిస్ అంట. భయ్యా ఏంది భయ్యా ఇది? అనాలిసిస్లు, రివ్యూలు, డిస్కషన్లు ఏంటిది? ఆ ఒక్క పోస్టరు, 3 minutes ట్రైలర్ మీద మీకు ఏం తెలిసిపోద్ది? అవి చూసి మీరు ఏం డిసైడ్ చేస్తారు? బడీస్, మన ఛానల్లో కూడా మూవీ రివ్యూస్ పెడతాం. ఎప్పుడు కూడా ట్రైలర్లు చూసి నేను రివ్యూ ఇవ్వను, అండ్ నా ఒపీనియన్ కూడా పబ్లిక్ తో షేర్ చేసుకోను. అలా మన ఒపీనియన్ పబ్లిక్ తో షేర్ చేసుకుంటే రిలీజ్ కి ముందే సినిమా దెబ్బతింటది. ట్రైలర్స్ చూసి ఎప్పుడు రివ్యూలు చేయకూడదు, సినిమా చూసి రివ్యూలు చెయ్యొచ్చు. నెక్స్ట్ వీళ్ళిద్దరు రగడి, ఇంకొకటి బీన్ బ్యాగ్ అంట. ఫీల్ అవ్వకండి భయ్యా. నా సైడ్ నుండి ఒక క్వశ్చన్, మీ మొహాలు ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? పోనీ మీ వెయిట్ ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? దేవరా ట్రైలర్ చూశారు, మీ ఒపీనియన్ పబ్లిక్ తో షేర్ చేసుకున్నారు. పోనీ అందులో పాజిటివ్ ఏమైనా ఉందా అంటే అన్ని నెగిటివ్సే మాట్లాడారు. నిజం చెప్పండి, మీరిద్దరు వైరల్ అవ్వడం కోసమే కదా కావాలని తెలిసి చెప్తున్నారు ఇవన్నీ. ఎన్టీఆర్ బాలేడంట, షార్క్ బాలేదంట. దరిద్రం. ఇప్పుడు మీ ఇద్దరు వల్ల నా ఒపీనియన్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది పబ్లిక్ కి. సి బడీస్, దేవరా ట్రైలర్ చూసాక నాకు కూడా పర్సనల్ గా పెద్దగా ఏం ఎక్సైట్ చేయలేదు. అలా అని ట్రైలర్ మీద రివ్యూలు చేసి, వీడియో కాల్ చేసి మీటింగ్లు పెట్టలేదు. ట్రైలర్ ని చూసి ఎప్పుడు పబ్లిక్ తో షేర్ చేయకూడదు. ఐ మీన్ ఆన్లైన్ లో ఆ డిస్కషన్ పెట్టకూడదు, ఎందుకంటే అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మెయిన్ గా సినిమా వాళ్ళకి, డిస్ట్రిబ్యూటర్స్ కి, వాళ్ళందరికీ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ డే ఎఫెక్ట్ కొట్టే ఛాన్సులు ఉన్నాయి. ఇలాంటి పెద్ద సినిమాలు కాబట్టి పర్లేదు, టైర్ 1 హీరోస్
సినిమాస్ కాబట్టి పర్లేదు. చిన్న సినిమాలు అయితే చాలా ఫేస్ అవుతారు. మీ ఒపీనియన్ మీ దగ్గర ఉంచండి. లేదంటే మీ ఫ్రెండ్స్ కానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ, మీ బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, కజిన్స్తో మాత్రమే షేర్ చేసుకోండి. అది బయటికి చెప్పకండి. సినిమాకి చాలా పెద్ద దెబ్బ ఇవన్నీ మీరు షేర్ చేసుకొని పబ్లిక్లో మాట్లాడితే. వేరే ఎవడో ఇండస్ట్రీ వచ్చి మన ఇండస్ట్రీని నాశనం చేయక్కర్లేదు. మన TFIని మనమే నాశనం చేస్తున్నాం. నా సైడ్ నుంచి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి యూట్యూబర్లు ట్రైలర్ల మీద, టీజర్స్ మీద, పోస్టర్స్ మీద రివ్యూలు చేస్తే డోంట్ రికమెండ్ దిస్ ఛానల్ అని బటన్ కొట్టండి, లేదా డైరెక్ట్ గా అన్సబ్స్క్రైబ్ చేసేయండి. వాళ్ళనే కాదు, నేనైనా ఎప్పుడైనా ట్రైలర్ కోసం కానీ, టీజర్ కోసం అనాలిసిస్ కానీ, రివ్యూలు కానీ చేస్తే కళ్ళు మూసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనేం ఫీల్ అవును. ఇంకా వీళ్ళిద్దరి మీద ఎంత పిచ్చ కోపం వచ్చిందంటే ఒకసారి చూడండి ఈ వీడియో. డాన్స్ గురించి మాట్లాడుతూ సాయి పల్లవి మెన్షన్ చేయకపోవడం ఇస్ సిన్. ఏది బాగుంది అంటే నాయన ఇదే కదా, జిమ్నాస్టిక్స్ ఇస్ నాట్ డాన్సర్ నా ఫీల్. సాయి పల్లవి గ్రేట్ డాన్సర్ అండ్ గ్రేట్ హీరోయిన్. ఆవిడ డ్యాన్స్ కోసం మీరు మాట్లాడుతున్నారు భయ్య. నాకు తెలిసినంత వరకు అయితే మీ ఇద్దరు 5 minutes జాగింగ్ కూడా చేయలేరు ఆపకుండా. మీరు సాయి పల్లవి డ్యాన్స్ ని జడ్జ్ చేస్తున్నారు. ఇలా ఇంకా ఎన్ని రోజులు? మొన్నేమో సరిపోతే శనివారం మీద ఏకంగా లైవ్ పాడ్కాస్ట్ చేశారు. సినిమా 2 hours 30 minutes అయితే మీ లైవ్ వీడియో 4 గంటలు ఉంది కదరా. మీకు వేరే కంటెంట్ ఏం దొరకదేంద్రా? మన ఛానల్లో మూవీ రివ్యూస్ మాత్రమే కాదు, అన్నీ ఉంటాయి. ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్. బట్ ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. TFI బాగుండాలి అండ్ డోంట్ ఎన్కరేజ్ ది షిట్ యూట్యూబర్స్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్. సైనింగ్ ఆఫ్. తమిళ ఆడియన్స్ మంచి వాళ్ళ, తెలుగు ఆడియన్స్ మంచారా? ఒక్క ఎగ్జాంపుల్ తో మీకు క్లారిటీ వచ్చేస్తుంది చూడండి. ఒకసారి ఈ వీడియో క్లిప్ వినండి. మొన్న దేవరా ప్రెస్ మీడియాలో అనుకుంటా మన అనిరుద్ ఈ విధంగా పాడగానే రియాక్షన్లు చూడండి. అదే తమిళ సాంగ్ అనిరుద్ ఇక్కడ పాడినప్పుడు తెలుగు ఆడియన్స్ చూడండి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి భాషాభిప్రాయాలు ఉండవు అనమాట. సాంగ్ బాగుంది, సాంగ్ లో దమ్ముందంట, అది తమిళ సాంగ్, తెలుగు సాంగ్, హిందీ సాంగ్ అనేది మర్చిపోయి ఒళ్ళు మర్చి ఎంజాయ్ చేస్తాం.